అత్తయ్య అన్నీ బాగున్నట్టున్నాయి. ఏ చీర తీసుకోవాలో తెలియట్లేదు. ముందు మీరు కొనండి, ఆ తర్వాత నేను చూస్తా. పర్వాలేదమ్మా, ఇంకా చాలా టైం ఉంది కదా. నీకు నచ్చేంత వరకు చూడు, తర్వాత నేను చూస్తాను. ఏం సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్గా ఉంటే బాబుకి చూపించు, కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాడు. అందుకేగా మధుగారిని రమ్మన్నాను, కానీ ఆయన రాలేదు. రాకపోతే ఏంది, వీడియో కాల్ చేద్దాం, చీరలు చూపిద్దాం. అనే టీవీ పెట్టు. ఎక్కడున్నారు సార్? ఇంకెక్కడ ఉంటాం, ఇంట్లో. ఏదో పనుంది పోవాలి అన్నారు, మేం రాంగ్ని ఇంట్లో టీవీ చూస్తున్నారా? షాపింగ్ ఎగ్గొట్టనీకే పనుందని అబద్ధం చెప్పిండ్రు కదా. లేకపోతే గంటల తరబడి మీరు చీరలు బ్లౌజులు కొనుక్కుంటుంటే ఆ చీరలు పట్టుకుని మేము మీ వెనకాల తిరగాల? తిరిగినప్పుడు తిరిగారు కదా. సర్లే గాని ఇప్పుడు చీరల్లో ఏది బాగుందో అది చెప్పండి, సరేనా? చూపించు. ఇది చూడు బావా. దరిద్రంగా ఉంది. ఒరే పొట్టోడా, నీకంత టేస్ట్ లేదు గాని నోరు ముసుకుని కజా. అత్తయ్య ఇదా? చూపించు. నువ్వు చెప్పు బావా. ఇదే. ఇదిగో చూడు. చెప్పనే. మధుగారు, ఈ చీర ఎలా ఉంది? బాలేదు. హలో, నేను చెప్పింది అదే కదా. ఏయ్, నిన్ను మూసుకోమని చెప్పినా. మధుగారు, ఇది చూడండి. బాలేదురా. ఇది కూడా బాలేదా? సరే బావా, ఈసారి చూడు. ఇది. ఇంక చాలు కానీ మీరు టీవీ చూసుకోండి. హలో, ఏంటి టీవీ చూసుకునేది? మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వంటలు చేస్తారు? ఆల్రెడీ మా కడుపులో ఎలగలు పరిగెడుతున్నాయి ఇక్కడ. పీలిస్తే కట్టింగ్ కొట్టిండ్రు కదా. మేమిప్పుడు కాదు, సాయంత్రాన్ని కూడా రా. నైట్ కూడా బయటే డిన్నర్ చేసి ఏ రాత్రికో హాయిగా వస్తాం. ఈ రోజంతా మీరు వండుకుంటారో పస్తులుంటారో మీ ఇష్టం. బాయ్ బాయ్. హలో. దుర్మార్గురాలా, చూసావా అన్నయ్య, షాపింగ్కి వెళ్ళలేదని ఎలా రివెంజ్ తీర్చుకుంటున్నారో? మనం కూడా షాపింగ్కి వెళ్ళినా బాగుండేదేమో. ఫుడ్ కోసం షాపింగ్కి వాళ్ళతో వెళ్ళడమా? బుద్ధుండేవాడు ఎవ్వడో ఆ పని చేయడరా. మరి ఆన్లైన్లో మనకు కావాల్సింది బుక్ చేయి. వాళ్ళు బయట ఎంజాయ్ చేసి వస్తే
మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం. yes ఇప్పుడే చేస్తా. నేను చెప్పినా బాబు మస్తుగా సెలెక్ట్ చేస్తాడని. ఎట్లుందో చూడు. ఏంటమ్మా ఇంకా చూస్తున్నావు? బావుంది కదా? బాగుంది అత్తయ్య. ఇంకా వేరేవి కూడా చూద్దామా? ఏ ఇప్పుడు ఈ చీరకేమైంది? బావ కూడా నచ్చింది కదా. ఇదత్తా అసలు సంగతి. రేట్ ఎక్కువ ఉందని వద్దంటుంది అంతే కదా. అంతే అంటే అంతే అత్తయ్య. మరీ ₹1,00,000 చీరలు ఎందుకు? ఒక 10,000 రేంజ్లో చూద్దామా? ఏయ్ నీకేమైనా పిచ్చా? ₹1,00,000 కొనకూడదా? ఇంకెన్నాళ్ళు ఇట్లాంటి చీరలే కట్టుకుని తిరుగుతావు? ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కంపెనీకి సీఈఓవి, బ్రాహ్మణీదేవికి కోడలివి. నీకు వేసుకోవాలని లేకపోయినా నీ పొజిషన్కి ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. ఏ అత్త? అంతే కదా. ఒకవేళ అవన్నీ పట్టించుకోకపోయినా మధుకి నచ్చింది కదమ్మా, అందుకోసమైనా తీసుకోవాలి. ఈ చీర ప్యాక్ చేయండి. అయినా నువ్వేందే మరి పిస్నర్ సంఘం ప్రెసిడెంట్ అయిపోయినావు? కాదు మానసి, అనవసరంగా ఎందుకులే అని. అయ్యో అనవసరమేందే? అవసరమే. మేమేది కొనుక్కోమంటే అది కొనుక్కోవాలి. మాకు కావాల్సింది నువ్వు కొనివ్వాలా. సమజైందా? సర్లే కానీ అలాగే కానివ్వండి. లేదంటే అత్త కోడళ్ళు ఊరుకోరు కదా. చూపించండి. అమ్మా మీరత్తా కోడళ్ళ? అవును. ఏ ఏం లేదా
వేసుకుంటే తప్పేందత్తా? యంగెస్ట్ అండ్ క్యూటెస్ట్ అత్తవి. ఒక్కసారి చూడిదార్ వేసుకొని చూడు, 20-25 తగ్గిపోతాయి. ఆపుతారా? ముందు చీరలు చూడండి. ఇక్కడేం బాలే, వేరే చోటు చూద్దాం పదండి. కొందామా? చూడదా? బాగోదనుకుంటా. ఎందుకు బాగోదు? ఎట్లయినా ఈరోజు అత్తతో చూడతారు వేయిద్దాం. ఏంటా గుసగుసలు? ఏం లేదత్తా, నువ్వు చీరలు చూస్తుండు, మేము ఇప్పుడే వస్తాం. పద మృదులా. ఎక్స్క్యూజ్ మీ, సల్వార్ సూట్స్ ఎక్కడున్నాయి? ఎలా ఉందత్తయ్యా? బాగుంది, కానీ నువ్వు చుడిదార్లు వేసుకోవు కదా. నాకు కాదు, మా పెద్దక్కకి. పెద్దక్క ఎవరే? మీరే. మీకేమన్నా పిచ్చా? నేను చుడిదార్లు వేసుకోవడం ఏంటి? మస్తుంటదత్తా, మాకన్నా ఎంగుంటావు. అవునత్తయ్య, ఒక్కసారి వేసుకోండి, బాగోలేకపోతే కొనద్దు. ఏమైంది మీకు? నేను చుడిదారు వేసుకోవడం ఏంటి? ముందు షాపింగ్ కంప్లీట్ చేయండి. ఇంకా మ్యాచింగ్ క్లాత్లు తీసుకోవాలి, తర్వాత జ్యువెలరీ తీసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయి. తొందరగా కానివ్వండి. వాటికి ఇంకా చాలా టైం ఉందిలే అత్తా, ఒక్కసారి వేసుకొని చూపించు. పిచ్చా మీకు? నాకు చుడిదారేంటి? అత్తా, వేసుకుంటావా లేదా? వేసుకోను. ముందిది రిటర్న్ ఇవ్వండి. సరే, వేసుకోకు. నువ్వు వేసుకుంటేనే మేము షాపింగ్ చేస్తాం, లేదంటే లేదు. ఏం మృదులా? అంతే. మానసి, ఎక్కడ కూడా నీ తిక్క వేషాలేంటి? మృదులా, నువ్వు కూడా ఏంటమ్మా? ఇంకేం మాట్లాడొద్దు అత్తయ్య. ఇప్పుడు మీరు వేసుకుంటున్నారా లేదా అది చెప్పండి. అత్తా, మా కోసం అత్తా, ప్లీజ్ అత్తా. ప్లీజ్ అత్తయ్య, మా కోసం ప్లీజ్. ఇదిగో నిజం చెప్తున్నా, నువ్వు వేసుకోకపోతే మీ షాపింగ్ చేయి. అవును. అబ్బా, ఇలా పట్టుకున్నారేంటే నన్ను? సరే, వేసుకుంటాను. ఇదిగోండి, తీసుకోండి. త్వరగా
త్వరగా రండి అత్తయ్య. అత్త ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇగో ఈ షర్ట్ వేసుకురాదు. నాకెందుకు కనుక ఇప్పుడు? ఏ షర్ట్లు వేసుకోవా? ఆయన ఎప్పుడు ఏం తట్టా పెండ్లం పోయినట్టు ఏడు మొహం పెడతావు. పెద్దాయనా అక్కేదో ముచ్చటపడి ఇచ్చింది కదా, వేసుకుంటే నీ సొమ్మే పోతుంది. వేసుకో. తీసుకో. గీ షర్ట్ కూడా మంచిగుంది, గీది కూడా వేసుకోండి. ఇదేంటి మావ ఇక్కడికి వచ్చారు? అత్తయ్య షాపింగ్కి రమ్మంటే బిజీగా ఉన్నాను రాలేనన్నారు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాన్సి, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. సరే. అత్తయ్య, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. అటు సైడ్ ఖాళీ ఉన్నట్టుంది, అటు వెళ్దామా? రండి. పెద్దయినా షర్టు మస్తుంది. ఎందుకు మంచిగుండదు? మనిషి ఒడ్డు పొడుగు మంచిగా ఉన్నాడు కదా, ఏదన్నా నప్పుద్ది. సూపర్ సూపర్. ఇప్పుడు మీకు హ్యాపీ కదా, సంతోషమే కదా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఆగండి ఆగండి ఆగండి. ఓకే, ఒక సెల్ఫీ. ఫోన్. సరే, గీ షర్ట్ తీసుకో. సరే తీసుకుందాం, షర్ట్ మార్చుకుని వస్తా. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. అలాగే.
ఇది కూడా ప్యాక్ చేయండి. వేరేది లేదా? కనకం మీరు తీసుకుంటూ ఉండండి, నేను కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తాను. గట్లేదు. త్వరగా రండి. మావయ్య ఎక్కడున్నారు? ఎవరితో వచ్చారో చూడాలి. అసలు ఎవరితో వచ్చారో? మాన్సీ, నేను ఇప్పుడే వాటర్ తాగొస్తాను.